ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్. నిన్న చీమల మందు కొట్టే కదా, చాలా వరకు పురుగులు చచ్చిపోయినాయి ఫ్రెండ్స్. చాలా వరకు మొత్తం పురుగులన్నీ చచ్చిపోయినాయి. మొత్తం ఆగం చేస్తాయి. ఇదిగోండి చూపిస్తా మీకు. ఇదిగోండి దగ్గరగా చూపిస్తా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి పురుగు అనేది లేదు. చూసారు కదా, పురుగు లేదు. మొత్తం చేస్తే చాలా వరకు తీసి పెట్టాను ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ చూడండి, అన్నీ బాగుంటాయి. అలాగే మా వారిది కూడా కింద లింక్ పెడుతున్నాను రోజు, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. అలాగే నిన్న మొగ్గలు చూపించాను కదా, అది వాళ్ళు విచ్చులుకుంది నాటు గులాబీ. ఇదిగోండి ఫ్రెండ్స్, మీకు మీ అందరికీ చూపిద్దామని యూట్యూబ్ ఫ్యామిలీకి పెట్టాము. ఇదిగోండి ఎంత బాగుంది, రెడ్ కలర్ వచ్చింది. రేపు లైట్ పింక్ వస్తుంది, రేపు కూడా నేను చూపిస్తాను. ఇదిగోండి నిన్న మొగ్గలు చూపించారు కదా, ఇదిగోండి మొగ్గ విచ్చులుకునేటప్పుడు భలే వస్తుంది ఫ్రెండ్స్. ఇది లైట్ పింకు. ఇంకా ఉన్నాయి, ఒక 4 మొగ్గలు ఉన్నాయి. 4 మొగ్గలు ఒకటి విచ్చుకుంటుంది. ఈ 3, ఇది ఒకటి. ఇవి ఎప్పుడు పూసిన గుత్తులుగా 4-5 పోస్తాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఇక్కడ చిగురు వస్తుంది కదా, ఇది కూడా చూద్దాము. ఇంకేంటి ఫ్రెండ్స్, ఆ పైన చూడండి, ఇది డ్రాగన్ ఫ్రూట్ వెళ్ళిపోయి అదంతా బయటికి వెళ్ళిపోయింది. దాన్ని కూడా మెల్లిగా తీయాలి. దీనికి కూడా తమలపాకు మొత్తం చిగురు వస్తుంది. ఇదిగోండి, ఇది కూడా డ్రాగన్ ఫ్రూట్ కూడా మెలికి తిప్పుంది. ఇది కూడా తర్వాత వీటి సంగతి చూడాలి ఫ్రెండ్స్. ఇవన్నీ కట్ చేయమంటున్నారు, ఈ పీలికలాగా ఉన్నాయని కట్ చేసేస్తే సరిపోద్ది అంటున్నారు. చూడాలి ఫ్రెండ్స్, కట్ చేయడమో లేదంటే పైకి మొత్తం కలిపి కట్ చేయడమో చేస్తాను. ఎందుకంటే తాళ్ళు కట్టినవి ఉన్నాయి కదా, ఎప్పుడు తీసినప్పుడు ఆ తాళ్ళతోనే చక్కగా ఎక్కడికక్కడ కట్టేసేసి తీసుకువెళ్ళాలి ఫ్రెండ్స్. చామంతి మొక్కలు కూడా చక్కగా చిన్న మొక్కలు కూడా మళ్ళీ వస్తున్నాయి, చూసారు కదా. ఇవ్వండి చామంతి మొక్కలు అన్నిటికీ మందు కొట్టాయి కదా, అదే తెల్లగా ఉంది. అది చామంతి మొక్క కూడా పెరుగుతుంది చక్కగా. ప్లీజ్ ఫ్రెండ్స్, అందరికీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైవ్కి వెళ్తుంటే మా లాంగ్ అందరికీ సపోర్ట్ చేయాలంటున్నారు. మరి మేము సపోర్ట్ చేస్తున్నాం కాబట్టే కదా అడుగుతున్నాం మిమ్మల్ని. నేను నిన్న ఒక సిస్టర్ లైవ్కి వెళ్తే అందరికీ సపోర్ట్ చేయాలంటున్నారు. మరి మేము మీ లైవ్కి వస్తున్నాం కదండి, మీరు మాకు సపోర్ట్ చేయాలి కదా. లైవ్ చూడాలి, లాంగ్ వీడియోస్ చూడాలంటే కుదరదు కదా మాకు, లైవ్ సపోర్ట్ చేయాలంటే. ఇదిగోండి, ఇది ఒక మొక్క పెట్టే కదా, అది కూడా బాగానే ఉంది. నాసు మొక్కలు అయ్యి. ఇంకేంటి ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎంత బాగుంది, ఒక్క నిమిషంలో పెట్టేస్తా. చాలామంది గులాబీ పూలు, ఎవరెవరికి గులాబీ పూలు అంటే ఇష్టమో, ఈ కలర్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియో షేర్ చేయండి. ఇదిగోండి ఇక్కడ మొక్క కూడా విచ్చుకుంటుంది, కొంచెం లైట్ పింక్ కలర్ వచ్చింది, చూసారు కదా. మళ్ళీ అలాగే దీనికి పెట్టేద్దాం. అలాగే ఇక్కడ కూడా ఉండవు ఫ్రెండ్స్, రెండు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఒకటి విచ్చుకుంటుంది, ఇది ఒకటి విచ్చుకుంటుంది, మళ్ళీ ఇదొకటి. మొత్తం ఉన్నాయి ఫ్రెండ్స్ బాగానే అన్నీ. ఇంకేంటి ఫ్రెండ్స్, చెప్పండి ఫ్రెండ్స్. నాకు గులాబీ పువ్వులు నేను ఎక్కువ పెట్టను ఫ్రెండ్స్, మల్లె పువ్వులు అయ్యే పెట్టుకుంటాను. గులాబీ పువ్వు చాలా తక్కువ, నేను ఎక్కువ దేవుళ్ళకే పెడతాను. ఇంట్లో చెట్టు పువ్వులు మటుకి ఇప్పుడు దాకా ఒక్కడు కూడా పెట్టుకోలేదు, దేవుడికే పెట్టాను. నాకు ఎక్కువ ఇష్టం ఉండదు ఫ్రెండ్స్, ఎక్కువ పెట్టుకొని పువ్వులు తక్కువ.
అంతకుముందు పెళ్ళికి ముందు మల్లెపూలు అవి పెట్టేదాన్ని, కానీ ఇక్కడ ఏంటంటే మల్లెపూలు వాటిలో కలర్ వేస్తారు ఫ్రెండ్స్, పచ్చ కలర్లో వచ్చేస్తుంది. నాకు అలా నచ్చవు. మా ఊరు వెళ్తేనే నేను పెట్టుకుంటా పువ్వులు. ఇక్కడ ఏంటంటే ఏందో రంగు లాంటిది వేస్తారు, లైట్ పచ్చ కలర్ వచ్చేస్తుంది. తర్వాత నాకు అది నచ్చవు ఫ్రెండ్స్. అందుకని నేను ఇలా ఎప్పుడైనా పెట్టుకుంటాను ఇది. లేదంటే ఎక్కువ శాతం నేను దేవుడికి పెడతాను. రేపు శుక్రవారం కదా, పువ్వులు కూడా ఏం తేలేదు. ఇక అమ్మవారికి ఇది పెడదాం అనుకుంటున్నాను, విజయదుర్గమ్మ తల్లికి. చూడాలి ఫ్రెండ్స్. అలాగే రేపు గుడివాడలో కూడా నేను ఫోటో పెట్టాను యూట్యూబ్లోనే. కూరగాయలతో అలంకరణ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. గుడివాడలో ఎవరైనా ఉంటే వెళ్ళండి. రేపు శుక్రవారమే అనుకుంటా కూరగాయల అలంకరణ. అసలు చాలా బాగుంటుంది. ముందు రోజు వెళ్ళి సాయంత్రం పూట సేవ చేయండి. నేనుంటే అసలు చాలాసేపు ఉండి సేవ చేసేవాళ్ళం. కూరగాయలు గొచ్చటం అవి ఉంటే గుడివాడలో ఎవరైనా ఉంటే వెళ్ళి విజయదుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళి సాయంత్రం పూట్ల కూరగాయలు సేవ చేయండి. అసలు బాగా అలంకరణ చేస్తారు. నేను రేపు మ్యారేజ్ అయిన దగ్గర నుంచే మిస్ అవుతున్నాను. అంతకుముందు అంతా వెళ్ళి సేవ చాలా చేసేదాన్ని అమ్మకి. ఈసారి మిస్ అయిపోతున్నాను ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అందరికీ. కుదిరితే కంపల్సరీ వెళ్ళండి గుడివాడలో. అమ్మవారు విజయదుర్గమ్మ వారు నీలమహల్ రోడ్లో చిన్న కార్ల స్టాండ్ దగ్గర ఎవరు అడిగినా చెప్తారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఫేమస్ గుడి. రేపు శ్రావణ మాసం అయిపోయిన దసరాలో కూడా బాగా జ్యోతులు ఉంటాయి. నేను మా వారి దాంట్లో జ్యోతులది కూడా నేను వీడియో పెట్టాను. ఆ జ్యోతి కూడా ఎలా ఉంటుందంటే బిందుతో జ్యోతి ఫ్రెండ్స్. నాకు తెలిసినంత వరకు నేను ఎక్కడ అలా చూడాల. అఖండ జ్యోతి వేరే ఉంటుంది, బిందుతో జ్యోతి అంటే అది వేరే. మన చుట్టుపక్కల ఊర్లో ఎక్కడ నేను చూడలేదు అలా బిందుతో తీసుకెళ్ళడం. అదే స్పెషల్ దసరాలో. ఆ జ్యోతులు రోజుకి 10 జ్యోతులు దాకా ఉంటాయి. అసలు చాలా బాగుంటుంది. ఎవరికైనా వెళ్ళాలనుకుంటే దసరాలో సాయంత్రం పొద్దున్న పూజలు, కుంకుమ పూజలు జరుగుతాయి. రోజుకి ఒక అలంకరణతో చాలా బాగా చేస్తారు పంతులు గారు కూడా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అది కూడా కుదిరితే వెళ్ళండి. దసరాలో కూడా చాలా బాగుంటుంది. మేము ఒక జ్యోతి అయినా చూడాలనుకుంటున్నాం, మరి కుదరట్లేదు వెళ్తాకి. సరే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది కొంచెం చెక్క విచ్చులిపోయింది. ఇది రేపు పొద్దున ఇంకా ఫుల్గా విచ్చులుకుంటుంది. విచ్చులిన తర్వాత రేపు పొద్దున కోస్తాం. సరేనా ఫ్రెండ్స్? చూడండి ఎంత బాగుందో కదా. సరే ఫ్రెండ్స్, అందరికి బాయ్.